ఈ కోపడు సినిమాలో కొట్టినట్లు లేచి చంపేస్తాం మేము ముగ్గురు అన్నట్టుగా ఉంది. అట్లా ఉన్నారు, లేకపోతే దూకేద్దామని నా క్వశ్చన్ ముగ్గురికి యాక్టర్లకి ఏంటంటే, ఈ సినిమాలో మీకు కష్టమైన సీన్ ఏంటి? మంచి క్వశ్చన్ వేసావా నువ్వు. ముగ్గురు చెప్పాలి చెప్పు. ముగ్గురు చెప్పాలి సార్, అది ఇండిపెండెంట్గా చెప్పాలని చెప్పు. ఇండిపెండెంట్. ఓకే. కష్టమైన సీన్ అంటే ఐ థింక్ ఇట్స్ క్లైమాక్స్ సీన్. బికాజ్ ఐ మీన్ యూజువలీ అది అదే ఆ బ్రిడ్జ్ మీద ఇన్ భోపాల్లో ఒక నైట్ షూట్ అది. సో అప్పుడు ఐ థింక్ ఇట్ వాజ్ ఆల్ కోల్డ్. అదే మన కిషోర్ సార్ చెప్పారు కదా. సో ఐ థింక్ అలా చలి అవన్నీ ఉన్నింది. కానీ ఒక్క నిమిషం, సారీ ఫర్ ఇంటరప్షన్. దీనికి ముందు స్క్రీన్ ప్లేలో దీని ముందు కథ చెప్పాలి మీకు, అప్పుడు ఆవిడ చెప్పేది కనెక్ట్ అవుద్ది. నన్ను భోపాల్ తీసుకెళ్ళారు షూటింగ్ చేయమని భరద్వాజ్ గారు. లొకేషన్ చూడడానికి వెళ్ళా, క్లైమాక్స్ చేయాలి. వెరీ టఫ్ క్లైమాక్స్, వెరీ ఇంపార్టెంట్ క్లైమాక్స్, ఎమోషనల్ క్లైమాక్స్. రెగ్యులర్ సినిమాల్లో ఉండకుండా ఒక డిఫరెంట్. అలా తిరుగుతుంటే ఒక బ్యూటిఫుల్ బ్రిడ్జ్ కనిపించింది, చాలా ఎత్తులో ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ చేస్తాను షూటింగ్ అన్న భరద్వాజ్ గారికి అందించి బ్యాగ్ చూసారు, ఏం మాట్లాడుతున్నారు, ఇది రెగ్యులర్ ట్రాఫిక్కి వెళ్తుంది. సరే మీరు వదిలేయండి అన్న. ఆయన పక్కకి తీసుకెళ్ళి కిషోర్ గారు హోటల్ తీసుకెళ్ళాను, గంగా. ఆయనకు ఒక హోటల్ ఉంది గోదావరి అని, మంచి ఇడ్లీలు అవి చాలా బాగుంటాయి అక్కడ. ఆయన హోటల్కి వెళ్ళి ఆయన కొంచెం నాకు ట్రీట్ చేశారు, బ్యూటిఫుల్గా ద్రాక్షరసం ఇచ్చి. ఆ టైంలో అండి నాకు ఆ బ్రిడ్జ్ కావాలన్నాను. ఆయన కూడా ఆ ద్రాక్షరసం కిక్కులు ఏమో తెలియదు, చేసేసుకోండి అన్నారు. నీ అమ్మ వద్దంటాడు ఈయన అనుకున్నా, చేసేసుకోండి అన్నారు. చేసేసుకోండి అంటే మళ్ళీ ఇప్పుడు ఈయన అంటాడు, నేను ఎక్స్పెక్ట్ చేయలేం. మళ్ళీ ఇప్పుడు నైట్ వెళ్ళా మళ్ళీ బ్రిడ్జ్కి, ఇదే కావాలని కూర్చొని. దానికి అంటే ప్రొడ్యూసర్ కమిట్మెంట్ చెప్తాను, చాలా డబ్బు ఖర్చు పెట్టారు ఆ బ్రిడ్జ్ పర్మిషన్ కోసం. కానీ బ్రిడ్జ్ పర్మిషన్ నైట్ 11:30 తర్వాత, 11 o'clock తర్వాత విపరీతమైన చలి, జనవరి నెల. విపరీతమైన చలి అంటే 4 to మార్నింగ్ 4 and 2 టెంపరేచర్ మధ్యలో ఉంది చలి. అక్కడ ఈ షూటింగ్. చెప్పు నువ్వు. నాకు అది కూడా కష్టం అనిపించలేదు సార్. లయా మ్యామ్ని కొట్టాలన్నారు కదా, అప్పుడు ఇక్కడేనా రక్కడం జరిగింది ఫైటింగ్ సీన్లో. అది కష్టమైంది. అదే చాలా కష్టం సార్ నాకు. కాదు, ఈయన చెంప మీద కొట్టమంటే అమ్మాయి కదా ఇలా అంటున్నారు. ఇప్పటికి నాకు ఇంకా సినిమాలో కొట్టడం కోపంగా కొట్టలేదని అనిపిస్తుంది. కానీ ఇట్ వాస్, ఐ థింక్ దట్ సీన్ వాజ్ వెరీ హార్డ్ ఫర్ ఎవ్రీబడి. లైక్ యూనిట్ ఎవ్రీబడి వాజ్ లైక్ నైట్ షూట్ మొత్తం ఆ చలిలో చేయాలంటే ఇట్ వాస్ వెరీ హార్డ్. ఐ థింక్ దట్ షాట్ ఫర్ మీ, ఐ మీన్ దట్ షూట్ ఫర్ మీ. ఈ సినిమాలో నాకే ఈ కష్టం అంతా వీళ్ళిద్దరిదే. సో నాకు పెద్ద కష్టం ఏం లేదు. స్కూల్ మాస్టర్ లాగా అంత చలిలో సిగరెట్ నోట్లో పెట్టుకుని మమ్మల్ని వెనకాల నుంచి నేను అబ్జర్వ్ చేయడం. ఒకటి కాదమ్మా, ఒక పక్కనేమో ఆయన పెద్ద ఆయన భరద్వాజ్ గారు ఒక కార్నర్లో, ఒక కార్లో అయినా ఆ కిషోర్ గారే బెటర్. అసలు మమ్మల్ని పట్టించుకోలేదు, జాలీగా ద్రాక్షరసం పెట్టి కూర్చున్నాడు ఆయన. సి విటమిన్ కదా, కొంచెం చలి ఆపుద్ది అని ఆయన ఎప్పుడు డిస్టర్బ్ చేయలేదు. ఇద్దరు వెనకాల మాకు. చెప్పండి. నాకు కూడా ద క్లైమాక్స్ షూటే. ద ప్రాబ్లం ఏంటంటే, సో ఎమోషనల్గా చేస్తున్నప్పుడు ఏవో ఒకటి అవుతూ ఉంటాయి. సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. సో ద బిగ్గెస్ట్ థింగ్ ఇస్, తను అదే యాక్సిడెంటల్గా ఏదో స్క్రాచ్ పడింది. అండ్ దెన్ ఇంకొకసారి ఏమైందంటే, కాలు మెట్టలు ఉంటాయి కదా, దాని మీద కాలు తొక్కడం వల్ల దాని నుంచి కొంచెం బ్లడ్ వచ్చింది. సో షీ వాజ్ ఏమీ లేకుండా కూడా షీ వాజ్ సెయింగ్ సారీ అని. అయిపోయిన తర్వాత కట్ట తర్వాత ఎలా చేశాను, ఓకే నా షార్ట్ ఇవి కాకుండా ఫస్ట్ థింగ్ షీల్ సే సారీ మ్యామ్. సో చాలాసార్లు చూశాను అని, వి డిడ్ మల్టిపుల్ థింగ్స్, మల్టిపుల్ షార్ట్స్ ఇవన్నీ చేసాం. సో అంతా అయిపోయిన తర్వాత స్క్రాచ్ పడినప్పుడు షీ కేమ్ అండ్ సెడ్ సారీ మ్యామ్, అయ్యో ఓకే అరే ఏం లేదు ఇక్కడ అని. బట్ షీ డిడ్ంట్ లిసన్. No, I think I hurt you, I'm sorry ma'am. ఏడుస్తుంది ఒక పక్కన, బికాస్ షీ ఈజ్ క్రయింగ్ ఫర్ దట్ సీన్. ఇంకా కంటిన్యూ అవుతుంది.
and she's worried about my scratch instead of asking how the scene came. So అందుకని ఇంకా నాకు చాలాసేపు అయ్యాక ఇంకా దగ్గరికి వెళ్ళి I said, Ritika, I like when you scratch me. You know, you can scratch me any number of times. I love it. నన్ను అందుకని అప్పుడు దీని ఒకసారి ప్రాపర్గా తెలుగులో చెప్పాలి నువ్వు తెలుగులో ప్రాపర్గా చెప్పు. నువ్వు రక్కితే నాకు చాలా బాగుంది, నాకు చాలా సూపర్ క్లాప్స్. ఏముంది నువ్వు ఇంకొకసారి నాకు వినపడలా ప్లీజ్. నువ్వు రక్కితే నన్ను గోళతో రక్కితే చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది, ఐ లవ్ ఇట్ అన్నాను. నువ్వు రక్కితే పల్లవి నువ్వు రక్కితే ఓకే అది ఓకే. So, నెక్స్ట్ అక్కడి ప్రోగ్రామ్కి ఇది సాంగ్ చేద్దాం. స్క్రాచ్. సో ఇప్పుడు నేను ఆ రక్కుడు కాదు మీకు చెప్పేసాను. అర్థమైపోయింది, అది రివీల్ అయిపోయింది. ప్రోగ్రామ్ స్టార్ట్ దగ్గర నుంచి చెప్తున్నాం కదా. కరెక్టేనా అమ్మాయి? ఈ స్క్రీన్ ప్లే కరెక్ట్గా ఉందా? అంతేనా? చెప్పు, ఏమని చెప్పు నువ్వు. బికాస్ సారీ మ్యామ్ ఎన్నిసార్లు వినాల్సి వచ్చింది. ఏంటి క్వశ్చన్ అడిగిన అబ్బాయి హ్యాపీ బాబు, నువ్వు అడిగి అటు ఎటో నువ్వు కన్విన్స్ అయ్యావా? కోపం లేదుగా?